హాయ్ ఫ్రెండ్స్, మేము సంతకైతే వచ్చాము. ఇక్కడ చూడండి చేపలు అమ్ముతున్నారు. ఇది చేపల మార్కెట్. కొంచెం లోపలికి వెళ్తే అన్ని దుకాణాలు పెట్టేసి ఉంటారు. చూడండి, ఇలా తిరిగి వెళ్ళాలి. ఇక్కడ కూరగాయల దుకాణాలు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఫ్రూట్స్ అన్ని రకాలు దొరుకుతాయండి ఈ సంతలో. చూడండి, మేమైతే ఇక్కడ బండి పార్క్ చేసేసి నడుచుకుంటూ లోనికి వెళ్తాం. ఇక్కడ చూడండి బట్టలు అయితే అమ్ముతున్నారు. మా చెల్లి షార్ట్స్ తీసుకుందామని పిల్లలకి అక్కడ చూస్తుంది. తనకు నచ్చినట్టు లేదు, అన్నీ చూసుకుంటూ వెళ్తుంది. ఇలా బనియన్లు అన్నీ అమ్ముతారు ఇక్కడ. డైలీ వేర్కి తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకుంటారు. ఇక్కడ చూడండి ఫ్యాన్సీ సామాన్లు అమ్ముతారు. కొంచెం తక్కువ ధరకు అమ్ముతారు కాబట్టి చాలామంది ఇక్కడ కొనుక్కుంటారు. అలానే చెప్పులు కూడా డైలీ యూస్కి చెప్పులు అమ్ముతున్నారు. ఇక్కడ లైట్స్, అన్ని రకాల లైట్లు అమ్ముతారు ఇక్కడ. మేమైతే కూరగాయల షాప్ దగ్గరికి వచ్చాము. ఇక్కడే తీసుకుందామని ఇక్కడికి వస్తున్నాము. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు అయితే. తీసుకుందామని చూస్తున్నాం. ప్రస్తుతానికి ఇక్కడే తీసుకుంటాము. చూడండి, తెలిసిన తమ్ముడు, అందుకే నవ్వుతుండు. నేనైతే ఉల్లిపాయలు ఏరుకుంటున్నాను 2 కిలోలు తీసుకుందామని. ఉల్లిపాయలు చూడండి ఎలా ఉన్నాయో. అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. అయితే ఉల్లిపాయలు ఏరుతున్నాను ప్రస్తుతానికి. మంచిగా చూసి ఏరుకుంటున్నాను. ఎందుకంటే వర్షాకాలం కదా, కొన్ని మంచిగా లేవు. అందుకని చూసి చూసి ఏరుకుంటున్నాను కాయలైతే. చూడండి, టమాటాలు ఏరుకుంటున్నాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయి టమాటాలు అయితే. చూడండి, చాలామంది వీళ్ళ దగ్గరే తీసుకుంటారు. నేనైతే ఇలా తీసుకుంటున్నాను. అమ్మో, నాకెవరు అడ్డొచ్చారు. అయినా కూడా ఏరుకుంటున్నాను. కిలో తీసుకుంటున్నాను. నడుచుకుంటూ లోనికి వెళ్తున్నాను, రండి నాతో పాటు. సంత చాలా ఫ్రీగా ఉంది. ఎందుకంటే జనాలు తక్కువ వచ్చారు, వర్షాకాలం కదా, అందుకనేసి జనాలు తక్కువ వచ్చినట్టున్నారు. అదే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో అయితే అసలు ఈ సంతకి రాలేమండి మనము. 5 గంటల నుంచి అసలు మామూలుగా ఉండదు. దారి కూడా ఉండదు మనకి, దారి కూడా ఇవ్వరు. అంత ఫుల్గా ఉంటారు జనాలు. ఇప్పుడైతే చాలా ఫ్రీగా ఉంది, అందుకనేసి మేము వచ్చాము. లోనికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇటుపక్క చేపలు అమ్ముతున్నారు. లోపలికైతే ఇలా వెళ్ళాలి. ఇక్కడ కూడా బట్టలు పెట్టారు, మంచాలల్లో బట్టలు పెట్టారు. ఇక్కడ కూడా ఫ్యాన్సీ సామాన్ పెట్టారు మంచాలల్లో. రండి చూపిస్తాను. సంత మిఠాయిలు మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో. బూందీలు, కొమ్ములు, మిక్చర్, పకోడీ, చాలా రకాలు ఉన్నాయి. ఇవి మా చిన్నతనంలో మేము తినేవాళ్ళం ఎక్కువగా. ఇటు ఎక్కువ మంచాల మీద అమ్ముతారు. ఇక్కడ చూడండి కిరాణా కొట్టు. నేనైతే ఒక ఆయిల్ డబ్బా తీసుకున్నాను. ఇక్కడ కొన్ని సబ్బులు అయితే తీసుకున్నాను. అలానే ఇక్కడ కూడా చెప్పుల షాప్ ఉంది. చూడండి, చెప్పుల షాప్ పక్కన మళ్ళీ ఒక ఫ్యాన్సీ షాప్ ఉంది. ఆ ఫ్యాన్సీ షాపులో నేను ఎక్కువ తీసుకుంటాను. ఏమన్నా కాటుక, తిలకం అలాంటివి తీసుకోవాలంటే ఇక్కడ తీసుకుంటాను. షాపులల్లోనే కాదండి, సంతకొచ్చి ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటే వాళ్ళకు కూడా కొంచెం యూజ్ అవుద్దని ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటాం మేము. షాపుల దగ్గర తీసుకోము. సంత రోజు అంటే ఇక ఇలా ఇక్కడే తీసుకుంటాం మేము. చూడండి, నీళ్ళు అందుకోవడానికి ఒక జల్లెడ తీసుకుంటున్నాను. మాకు పైప్ వాటర్ వస్తాయి కదా, అవి అందుకోవడానికి. చూడండి, ఇగో ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి, గాజులు ఉన్నాయి. గాజులు అయితే ఇక్కడ దొరుకుతాయి. కలర్ఫుల్గా ఉన్నాయి అన్నీ. నేనైతే 1 డజన్ గాజులు కావాలని ఇక్కడికి వచ్చాను. మెరూన్ కలర్ గాజులు అయితే తీసుకుంటున్నాను. ప్లెయిన్ గాజులు బాగుంటాయి. చీరలకు, పట్టు చీరలకు అయితే అవి గుచ్చుకోకుండా ఉంటాయి, పట్టు లాగకుండా ఉంటాయి. అందుకనేసి ప్లెయిన్ తీసుకుందామని తీసుకుంటున్నాను నేనైతే గాజులు. డజన్ వచ్చేసి 30 రూపాయలే ప్లెయిన్. మరి మీ దగ్గర ఎలా రేట్ ఉంటుందో కొంచెం చూసి కామెంట్ చేయండి. నేనైతే ఇవి తీసుకున్నాను ప్రస్తుతానికి. ఇక్కడ తీసుకున్నాక మా చెల్లి ఇక్కడ మిఠాయిలు అయితే తీసుకుంటుంది. తనకి ఇష్టమట. ఇక్కడ మిఠాయిలు తీసుకుంటుంది, తింటుంది కూడా తీసుకొని. తనతో పాటు నేను కూడా తీసుకున్నాను, నేను కూడా తింటున్నాను. ఎప్పుడు అలా తినలేదండి అక్కడ మంచాల దగ్గర తీసుకొని. కాకపోతే ఈరోజు తిన్నాను. జంతికలు, పకోడీలు అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్. చూడండి, డబ్బులు కూడా ఇచ్చేసాను. అలానే మళ్ళీ బేకరీకి వచ్చింది. అక్కడ కొన్నవి కాకుండా బేకరీకి వచ్చేసింది. ఇక్కడ కూడా తీసుకుంటుంది.
చూడండి అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. బేకరీ కేక్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నాకు నచ్చేది బూందీ ఒక్కటే నచ్చుద్ది. దిల్పాస్ ఒకటి తీసుకుంటా అంతే. ఇంకా నాకు వేరేవి ఇష్టం ఉండదు. మా తమ్ముడైతే ఎగ్ పఫ్ తీసుకొని తినేస్తుండు. ఆకలి అవుతుందేమో. మా చెల్లి ప్యాంట్ తీసుకుందామని బట్టల షాప్కి వచ్చింది, తీసుకుంటుంది. ఇది తీసుకున్నట్టుంది. ఇక్కడ ఒక హీరో ఉన్నాడు చూసారా, ఇతను మా హీరో మైసన్. లాస్ట్కి ఆ బండికి గాలి కూడా తగ్గింది, అది కొట్టించుకు. ఇదేనండి మా వెలేరుపాడు సంత, ఇలా ఉంటుంది. మీ సైడ్ సంతలు ఎలా ఉంటాయో చూసి కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ సోడే రమణి వ్లాగ్స్. బాయ్ బాయ్, ఉంటాను.